ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడనైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠనామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా భూమి నుంచి మట్టిని తీసి ఒక బొమ్మ కింద చేసి, మనిషి బొమ్మ కింద చేసి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము జీవించే ఆత్మగా ఉన్నామంటే దేవుడు మనలో జీవవాయువును ఉంచాడు. మనం జీవిస్తున్నామంటే నిజంగా ఆయన కృప ఉంటేనే కానీ మనం జీవించలేం. వాతావరణంలో గాలి ఉంది, ఆ గాలిని పీల్చుకుంటూ మనం జీవిస్తున్నామని మనం అనుకోవడం అది చాలా పొరపాటు. దేవుని కృప లేకపోతే ఆ గాలిని కూడా మనం పీల్చుకుని మనం జీవించలేము. ఎందుకంటే కరోనా టైంలో అది మనం స్పష్టంగా చూసాం. వాతావరణంలో గాలి ఉంది, ఆక్సిజన్ ఉంది, కానీ మనిషి పీల్చుకోలేకపోయేవాడు. అంతేది కాదు, కొంతమంది పీల్చుకునేవారు ఉండేవారు బాగానే. కొంతమంది కరోనా సోకిన వ్యక్తులు గాలిని పీల్చుకోలేకపోయేవారు. ఎందుకని పీల్చుకోలేకపోయేవారు? దేవుని కృప లేకపోతే గాలిలో ఉన్నదాన్ని కూడా మనం పీల్చుకోలేం. మనం తినే ఆహారం కూడా దేవుని కృప లేకపోతే మనం తీసుకోలేం, తినలేం. మనం తినాలన్నా, మనం బ్రతకాలన్నా, మనం గాలిని పీల్చుకోవాలన్నా, మనం ఆరోగ్యంగా జీవించాలన్నా, శక్తి కలిగి ఉండాలన్నా, మనం ఇక్కడ నుంచి వేరొక చోటకి నడవాలన్నా, దేనికైనా దేవుని కృప లేకపోతే మన స్వశక్తితో మనం ఏమీ చేయలేం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కృప ఉంటేనే మనం ఏదైనా చేయగలం. కాబట్టి నా శక్తితో నేను ఈ పని చేస్తున్నాను, నా బలంతో ఈ పని చేస్తున్నాను ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే బలమైన వాళ్ళే, గొప్ప వారే ఒక క్షణంలో బలహీనులైపోయి తమ ప్రాణాలు పోగొట్టుకున్న ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని కృప ఉంటే మనం జీవిస్తాం. దేవుని కృప లేకపోతే గాలి ఉండి కూడా పీల్చుకోలేం, ఆహారం ఉండి కూడా తినలేం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కృప మీదే మనం ఆధారపడి జీవిస్తున్నాం. ఆయన కృపామయుడు కాబట్టే మనం చేసే తప్పుల్ని ఆయన క్షమిస్తూ, నా బిడ్డ ఈరోజు కాకపోతే రేపొద్దునే తెలుసుకుంటాడు. తెలుసుకుని మారు మనసు పొంది నాలో విశ్వాసం కలిగి జీవిస్తాడు. తన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతాడని ఆయన కృప వలన మనల్ని చూడనట్టు వదిలేస్తూ వస్తున్నాడు. ఎంతవరకు మనం ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేద్దాం? ఎంతవరకు మనము ఆయన ప్రేమను పెడచెవిని పెట్టి జీవిద్దాం? ఎంతో శక్తిమంతులు, బలమైన వారు కళ్ళ ముందే పోతూ ఉన్నారు. రే సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు కానీ నేను కానీ ఇంకా బ్రతికి జీవిస్తూ ఉన్నామంటే దేవుని కృప. ఆయన కృపను నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన కృపను వ్యర్థముగా మనం చూడొద్దు. ఆయన కృప కొరకు కనిపెడదాం. ఆయన ప్రేమలో జీవిద్దాం. ఆయన చెప్పినట్లు మనం నడుచుకుని ఆయనకు సాక్షులుగా మనం జీవిద్దాం. అప్పుడు మనము, మన కుటుంబము ఆశీర్వదించబడుతుంది. అన్ని విధాల మనం ఈ లోకంలో ఆశీర్వదించబడిన వారుగా మనం ఉంటాం. కాబట్టి మన శక్తి వలన మనం బ్రతకట్లేదు, మన బలం వలన మనం బ్రతకటం లేదు, కానీ దేవుని కృప వలనే బతుకుతున్నాం. దేవుని ఈ విషయాన్ని మనమందరం గుర్తుంచుకొని
ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించినప్పుడు మనము మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాలను గుర్తుంచుకుని ఆయనలో మనం విశ్వాసం కలిగి జీవిద్దాం. ఆయన కృప మీద ఆధారపడి మనం బ్రతుకుతాం. మనల్ని దేవుడి కను ఆశీర్వదించి మన కుటుంబాన్ని అనేక రకాల దీవెనలతో నడుపును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.